ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని హృదయపూర్వకంగా మహింపరుద్దామండి. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా, పాపుల పాలిట రక్షకుడా మీకే స్తోత్రం, పరలోకపు మా దైవమా మీకే స్తోత్రమయ్యా. అందరం స్తుతిద్దాం, ఎవరో మౌనంగా ఉండవద్దు. దేవుడు మనతో ఉన్నాడు. మన స్తుతుల ద్వారా దేవుడు సింహాసనాసీనుడు అవుతున్నాడు గనక హృదయపూర్వకంగా మనసారా ప్రభువుని స్తుతిద్దామండి. రాజులకు రాజా నీకే స్తోత్రం, ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రమయ్యా, ఆరాధనకి యోగ్యుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రమయ్యా, సర్వాంతర్యామి మీకే స్తోత్రమయ్యా, కృపాక్షేమము దయచేయు దేవా మీకే స్తోత్రం, మా ప్రార్థన ఆలకిస్తున్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, మా స్తుతుల ద్వారా మహిమ పొందుతున్న మా దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. రాజులకు రాజా మీకే స్తోత్రం, ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా, సర్వాశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రమయ్యా, తేజోమయుడా మీకే స్తోత్రం, ప్రేమామయుడా మీకే స్తోత్రమయ్యా, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా, నమ్మదగిన మా దేవా మీకే స్తోత్రమయ్యా, ఆలోచనకర్త మీకే స్తోత్రమయ్యా, అల్ఫా ఒమేగా అయిన మా దేవా మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా, స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా, లోకరక్షకుడా మీకే స్తోత్రం, నిజదేవుడా నీకే స్తోత్రమయ్యా, నమ్మదగిన మా దైవమా మీకే స్తోత్రమయ్యా, సమాధానకర్త మీకే స్తోత్రమయ్యా, ప్రేమామయుడా మీకే స్తోత్రమయ్యా, శాశ్వతమైన కృప చూపిస్తున్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దైవమా మీకే స్తోత్రమయ్యా. స్తుతిద్దాం అందరం నోరు తెరచి, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, దేవా స్తోత్రం, ప్రభువా స్తోత్రమయ్యా, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రమయ్యా, లోకరక్షకుడా మీకే స్తోత్రమయ్యా, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం, గొప్ప దేవుడా మీకే స్తోత్రం, స్వస్థపరిచే యెహోవా మీకే స్తోత్రమయ్యా, ప్రేమామయుడా మీకే స్తోత్రమయ్యా, దేవా మీకే స్తోత్రమయ్యా, నిత్యము మమ్మల్ని చూచున్న మా దైవమా మీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రమయ్యా, అద్భుతాలు చేయగల మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, ఆది సంభూతుడా మీకే స్తోత్రమయ్యా, అల్ఫా ఒమేగన మా దేవా మీకే స్తోత్రం, స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రమయ్యా, స్తోత్రార్హుడా మీకే స్తోత్రమయ్యా, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా, ఆది సంభూతుడా మీకే స్తోత్రమయ్యా, ప్రేమామయుడా మీకే స్తోత్రమయ్యా, ధవలవర్ణుడా మీకే స్తోత్రం, రత్నవర్ణుడా మీకే స్తోత్రం, 10,000 మందిలో అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండునా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా,
నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రం, ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రమయ్యా, ప్రేమామయుడా మీకే స్తోత్రం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. అందరం పడదామండి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధన ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రేమామయుడా, కృపగల మా తండ్రి, మీకే వేల కొలది వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం మా దేవా. ఇదిగో ప్రభువా, ఈ సాయంకాల సమయంలో తండ్రి, ఈ రెండవ ఆరాధనలో నిన్ను ప్రార్థించి, నిన్ను కీర్తించి, నిన్ను స్తుతించే ధన్యత మా అందరికీ మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, స్తుతి నీ స్థితి మారుస్తుందని తెలియపరిచావు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి విధమైనటువంటి బాధ నుంచి, అపవాది క్రియల నుంచి నాయన ప్రభువా, మనుష్యుల నాయన తండ్రి కోపము నుంచి మమ్మల్ని వేరుపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, నిన్ను ఆశ్రయించి వారిని నేను విడిచిపెట్టువాదు కాదని సెలవిచ్చావు తండ్రి. మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం ప్రభువా. మీ వైపే నాయన తండ్రి చూచు ఉన్నాము తండ్రి. చూచు ఉన్న మా దేవా, మా జీవితాల్ని, మా స్థితిగతుల్ని మీ వైపునైనా తండ్రి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, లోకము వేరు మేము వేరే అనేటువంటి స్థితిలో మమ్మల్ని మీరు నడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, మీరే తోడుగా ఉండండి, మీరే నడిపించండి, మీరే బలపరచండి, మీరే స్థిరపరచమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున, పరిశుద్ధమైన నామమున, ప్రేమ కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. పరిశుద్ధ లేఖనములు తెరిచి అలాగే పరిశుద్ధ లేఖనాలు తెరిచి కీర్తనలు 71వ కీర్తన అందరం నుంచుందామండి. అందరం లేచి నిలబడదాం. 71వ కీర్తన మొదటి వచనం నుంచి 7 వచనాల దాకా నేను చదువుతాను. నాతో పాటు మీరందరూ కూడా చదవవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. కీర్తనలు 71వ కీర్తన మొదటి వచనం నుంచి
7 వచనాల దాకా. కీర్తనలు 71 కీర్తన 1 వచనం, యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నేనెన్నడను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయం దుర్గముగా ఉండుము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, కీడు చేయువారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. కూర్చుందామండి అందరం దయచేసి. దయచేసి సైడ్ ఎట్టుకట్టు కూర్చో. చెప్పాలి, నేను ఏదో ఒకటి చెప్పాలి నీకు, అందుకని. కూర్చోలేకపోతే నన్ను మీద కూర్చో, కోళ్ళ మీద కూర్చోలేకపోతే. కృపగల దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుడు మిమ్మును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మంచిది. ప్రభు సన్నిధిలో ఎంతవరకు ప్రభువుని కీర్తించి ఉన్నాము, పాటలు పాడి ఉన్నాము, ఆరాధించి ఉన్నాము. దేవుని యొక్క లేఖనము ధ్యానించేటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం కనుక పరిశుద్ధ లేఖనంలో కొన్ని మాటలు ఆధారంగా దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు వాక్యపు వర్తమానము, ప్రభునందు మనం ఎలా ఉండాలి, దేవుని యందు మనం ఎలాగా ఉండాలి. మనందరికీ తెలుసు దేవుడి యందు మనం ఎలాగ ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి, ఇంకా యథార్థముగా ఉండాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే స్థితి కలిగి ఉండాలి, దేవుని యందు ఆసక్తులై ఉండాలి, విధేయులై ఉండాలి, అదేవిధంగా ప్రభునందు అనేక మందిని చేర్చేవారమై ఉండాలి. అన్నీ మనకు తెలుసు. కానీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు మనం ఎలా ఉండాలి, దేవుని యందు మనం ఎలా ఉండాలి. ఇప్పుడు కుటుంబంలో బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రుల ముందు వాళ్ళు ఎలాగుంటారు? విధేయత కలిగి ఉంటారు, భక్తి కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు. కానీ కనుక దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము కూడా అదే రీతిగా మన తండ్రి అయిన దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. హల్లెలూయా. కనుక ఆ మాటలు బట్టి ఒక 7 మాటలు క్లుప్తంగా మనం చూసుకుందాం ఈరోజు ఈ యొక్క 2వ వారంలో ప్రాముఖ్యమైనటువంటి సమయంలో. మొదటి మాట, ప్రభువునందు ఆసక్తులై ఉండుడి. ఏమై ఉండాలి? ఆసక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటామో వెంటనే అపవాది వచ్చి దేవుడు నీతో లేడు, నీ పక్కన లేడు, నీ ప్రార్థన అసలు
వెళ్ళలేదంట. అయినా కానీ మనం ఏం చేయాలంటే పట్టు విడవని విశ్వాసము కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై నుండుడి. హల్లెలూయా. ఎలా ఉండాలి మనం? ప్రభువునందు ఆసక్తులై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల మా తండ్రి, మీకే స్తోత్రాలు. ఇదిగో ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మేము వచ్చి ఉన్నాము. నీ మాటలు ధ్యానం చేస్తుండగా మీరే నాతో మాట్లాడి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళుటకు మీరు కృపద ఇచ్చేయమని నజరేయుడైన యేసు నామమును అడుగుచున్నాము మా తండ్రి, ఆమెన్. ఎలా ఉండాలి మనం? మొదటి మాటగా ప్రభువునందు ఆసక్తులై ఉండాలంటండి. ఎప్పుడు మనం దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటాం? చంద్రశేఖర అన్న, ఎప్పుడు కలిగి ఉంటాం మనం దేవుని యందు ఆసక్తి? దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం మనం ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని యందే ఆసక్తి కలిగి మనము ఉంటాం. హల్లెలూయా. మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించామనుకోండి, ప్రార్థన కూడా చేయలేం. అవునా కదా? ప్రార్థన చేయలేం. ప్రభు అంటూ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడాడు, బలపరుస్తున్నాడు, పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, స్థిరపరుస్తున్నటువంటి ఆలోచనలే మనకి ఉండవు. కనుక మనము ప్రభువునందు ఎలా ఉండాలంటే మొదటిగా ఆసక్తులై ఉండాలి, ఇష్టము కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మనం శ్రద్ధగా వినాలి. ముసలమ్మ ముచ్చట్లే ఉంటే తర్వాత మనం మాట్లాడుకోవటానికి వీలవుతుంది. అవునా కదా? కనుక దేవుని మాటలు మనం శ్రద్ధగా వింటే ఏం చేస్తాడు? దేవుడు అనేకమైనటువంటి ధన్యతలు మనకి దయచేస్తాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆసక్తులై ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. కొన్ని విషయాలు మనం ఏం ఆసక్తి కలిగి ఉంటామంటే, ఈరోజు నేను పలావ్ తినాలి, ఆసక్తి, ఇష్టం. ఈరోజు నేను కారు ఎక్కాలి, లేకపోతే నేను మంచి ఉన్నతమైనటువంటి అపార్ట్మెంట్లో ఉండాలి, ఇంట్రెస్ట్. మనుషులుగా ఏమైనా పిలిపించి, అయ్యా రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక అతను పిలిపించి, అయ్యా నీకు ఏం కావాలి కోరుకో నేను ఇస్తానంటే ఆయనకు ఊహకు లేనివి కూడా అడుగుతాడు. అవునా కదా? అయ్యా 2 కిలోలు బంగారం, లేకపోతే ఒక 4-5 భార్యలు, లేకపోతే నాకు అయ్యి అని అడుగుతాడా లేదా? అడుగుతాడు. కానీ దేవుని బిడ్డలో కలిగి ఉండాల్సింది ఏంటంటే ప్రభువుని ప్రార్థించాలనే ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యము ధ్యానించాలనే ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవించాలనేటువంటి ఆలోచన, నడవాలనేటువంటి ఆసక్తి కూడా మనం కలిగి ఉండాలి. ఆనాడు దేవుని బిడ్డలు వారి యొక్క ఇష్టాలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాల ప్రకారం జీవించాల. దేవుని ఇష్టమే వాళ్ళు ఇష్టంగా జీవించారు. దేవుడు ఏదైతే తెలియపరిచారో ఆ రీతిగా జీవించారు. కనుకనే వారు ప్రార్థన చేస్తే వారి ప్రార్థనకి వెంటనే జవాబు దేవుడిచ్చాడండి. ఈరోజు చూస్తూ ఉంటే మనుషులు వేరే వేరే విషయాల్లో ఆసక్తులై ఉంటున్నారు. కానీ దేవుని యందు ఆసక్తులు ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? కాగా నా ప్రియ సహోదరులారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందును ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం దేవుని యందు ఆసక్తి కనపరచాలి, ఇష్టము కనపరచాలి, ప్రేమ కనపరచాలి. మనలో దేవుని యందు జీవించేటువంటి ఆసక్తి కనుక మనం కలిగి ఉంటే ఈ లోకములో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. కనుక మొదటిగా ప్రభువునందు మనం ఆసక్తులై ఉండాలండి. ఈ ఆసక్తి, ఈ ఇష్టం మనకు వచ్చిందనుకోండి, ఇది మన దగ్గర నుంచి ఎవ్వరూ దొంగిలించడానికి వీలు లేదు. అందుకని వాక్యము తెలియపరుస్తుంది, దేవుని యందు విశ్వాసములో ఉంటూ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమండి. మనం నిత్యము దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, ధన్యకరంగా మార్చబడతాయి, దీవెనకరంగా
మార్చబడతాయి. కనుక లోక సంబంధమైన ఆసక్తులు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టి ప్రభువుతో నడిచేటువంటి ఆసక్తి దేవుడు మనకి నేర్పించును గాక. ఆమేన్. రెండో పాయింట్ మనం చూస్తే ప్రభువునందు విధేయులై ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, దేవుని కొరకు నిరీక్షణ జీవితాన్ని కలిగి ఉండాలి. చూద్దాం మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 'అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం ఎవరైనా చదవగలరా? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ అంటండి. ఇదే ఆజ్ఞ? మొదటి ఆజ్ఞ. ఏంది ఈ ఆజ్ఞ? ప్రభువునందు విధేయులై ఉండుడి. విధేయులు ఉండాలంటే ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అంటే ఈ మాట యొక్క అర్థం ఏమైనదంటే మన తండ్రి అయిన దేవుని యందు మనం విధేయులమై ఉండాలి. దేవుని యందు మనం విధేయులమై ఉండి, దేవుని యందు మనం తగ్గింపు కలిగి ఉండి, దేవుని యొక్క ఆలోచన కలిగి ఉండి, దేవుని యొక్క నిరీక్షణ కలిగి ఉండి, దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం కనుక మనం ఈ లోకములో జీవించామంటే అప్పుడు ఏం జరిగిద్దంటే నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవవుదువు. హల్లెలూయా. అంటే దేవుని యందు మనం విధేయులై ఉంటే మనము భూమి మీద దీర్ఘాయుష్యువు దేవుడు మనకి ఇస్తాడు. ఎవరన్నా 2 రోజుల్లో లేకపోతే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు జనాలు. వెళ్ళిన కాడ నుంచి 15-20 టెస్టులు. నాకు తెలిసిన బంధువులు అతను జస్ట్ ఏదో కడుపులు నొప్పి అని వెళ్ళాడు. కడుపులు నొప్పి పోయిన అతనికి హాస్పిటల్కి వెళ్ళినాక టెస్టులు తీసుకున్నాక తలకాయ నొప్పి మొదలైంది. ఏం మొదలైంది? ఎందుకంటే బిల్లు ఏమో ఒక 2 ట్యాబ్లెట్లు ఏదో బయట తీసుకుంటూ పోయేదానికి బిల్లు ఏమో 10,000-12,000 అయిపోయింది. ఏదో 500-1000 రూపాయలు అవ్వాల్సింది. ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నామండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఆరోగ్యము బాగుండాలంటే దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. నీ ఆయుష్ పొడిగించాలంటే దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. నీ జీవితాన్ని ముందుకు కొనసాగించాలంటే దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. అపవాది ఏం చేస్తాడంటే నీకు ఈ సమస్య వచ్చింది, ఇక నువ్వు చనిపోతున్నావు భయపెడతాడు. ఏదో చిన్న సమస్య ఒకటి పెట్టి దాన్ని పెద్ద చేస్తున్నట్టు భూతత్వంలో చూపిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే మన తండ్రి అయిన దేవునికి సమస్తము తెలియపరిచేవారమై ఉండాలి. ఎక్కడో దూరం ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చెబుతావా లేదా? పక్కింటి వాళ్ళు ఏమన్నా అన్నారంటే ఆగుతావా? ఇంకా ఎక్కడున్నారు మన బ్యాచ్ రంటరేక కర్రలో గిర్రలో ఇక వేరే తీసుకొచ్చా రా బయటికి రా చూద్దాం అంటారా లేదా? అంటే ఇవన్నీ చేసే బదులు దేవునికి మనం మొరబెట్టుకున్నాం అనుకోండి, ఆయన యందు మనం విధేయత కలిగి తగ్గింపు కలిగి, దేవా నా జీవితము నా బ్రతుకు నీకు అప్పగిస్తున్నాను తండ్రి, నీవే నన్ను నడిపించు ప్రభా, నీవే నన్ను ప్రోషించు ప్రభా, నీవే నన్ను బలపరచు ప్రభా అని మనం దేవుణ్ణి వేడుకుంటే ఎంత ఉన్నతమైనటువంటి శాంతముతో కూడిన సమాధానమును ఆనందమును విధేయులై ఉన్నవారికి దేవుడు దయచేయును గాక. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పెద్దవాళ్ళు నన్ను చూసి అమ్మా ఏంది నీ ఆశ, ఏంది నీ ఇష్టం ఏంటంటే, అమ్మ ఏది 70 సంవత్సరాల నుండి కూడా ఇదిగో అమ్మ మొన్న పుట్టింది చూడు మా మనవరాలు అక్షయ, ఆ పిల్ల పెళ్లి చూస్తే చాలమ్మ నాకు ఆశ. అంటే ఆ పిల్లకి 20 సంవత్సరాలు వచ్చి అంటే 90 సంవత్సరాలు బతకాలని, అవునా కదా? మనుషుల యొక్క ఆశ ఎలాగ ఉంటుందంటే ఊహకు అందదు. కానీ దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవిస్తే మన జీవితాలు దేవుడు నడిపిస్తాడు. దీర్ఘాయువుని దేవుడు మనకు దయచేస్తాడు. మనకి ఏది కావాలో సమస్తము దేవుడు మనకి సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. 3వ పాయింట్లో మనం చూడగలిగితే ప్రభువునందు నేర్చుకోవాలండి. ఏమి నేర్చుకోవాలి? నాకు ఆది కాడ నుంచి ప్రకటనలు అందాక మొత్తం వచ్చి ఇక నేను నేర్చుకునేది ఏంది అంటాడు అపవాదిగాడు. రోజు కూడా దేవుని వాక్యము ద్వారా మన ఆత్మని నూతన పరచబడాలి. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందామండి. గనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటే, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తమును చావునకు సిద్ధమై ఉండెను. గనుక ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. హల్లెలూయా. అంటే మనం ఎవరిని చేర్చుకోవాలి? బాధలో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, అవమానములో ఉన్నవారిని, ఆపదల్లో ఉన్నవారిని మనం చేర్చుకోవాలండి. మనం ఎవరిని చేర్చుకుంటాం? బాగా డబ్బు ఉన్న వాళ్ళని, అందంగా ఉన్న వాళ్ళని, ఆస్తులు ఉన్న వాళ్ళని చేర్చుకుంటాం. అది కరెక్టేనంటారా? కాదు. అందుకని ఇక్కడ మనం చూస్తామండి జాగ్రత్తగా, అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందంతో ప్రభునందు అతనిని చేర్చుకొని. మనం ఎప్పుడైతే మన ప్రాణాన్ని మనం లక్ష్య పెట్టమో మనకు కావాల్సినటువంటి డాబ్సోర్లన్నీ కూడా పడిపోతాయి. హల్లెలూయా. అవునా కదా? ఈనాడు మనం చూస్తామంటే ఏదైనా బార్బర్ షాప్కి వెళ్ళి ఏదైనా చేయంటే వాళ్ళు వెల్కమ్ వెల్కమ్ అంటారు, వర్క్నే అనరు. లోపలికి వెళ్ళినా తెలిసిద్దే అంతా, అయ్యా నీకు అలా ఉంటా, ఇలా పెడతా, అలా చేస్తా అన్నా, చంద్రశేఖర్ అన్న ఎడానోగా అయ్యి అంటూ ఉంటారు. కనుక మనం ఏం చేయబడాలంటే ప్రభువు యొక్క బిడలుగా అందరినీ చేర్చుకోవాలండి. ఈ చేర్చుకునేటువంటి అనుభవం కనుక మనం కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆశీర్వాదం మన వెంట వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు ఆశీర్వాదం వచ్చిందంటే దేవుని యొక్క ఇష్టము మన ఇష్టంగా ఈ లోకంలో మనము చేస్తూ ఉన్నాం కనుక. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరిచాడు, నేను బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభమే అంటున్నాడు. ఎందుకు లాభం? చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి నేను వెళ్తా కాబట్టి. ఈనాడు నువ్వు నేను మనం చచ్చిపోతే ఆడికి వెళ్తాం, ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇదేం పాస్టర్ గారు రేత్రి పూట సావు అంటారంటారా? పరిశోధించుకోవాలండి మనం. రవి, పరిశోధించుకోవాలి మనం. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఆలోచనలు ఉండకూడదు. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు వేరే వేరే తలంపులు మన దరిదాపులకు కూడా రానియకూడదు. అపవాది కూడా ఏం చేస్తాడంటే చెవు పక్కన నుంచొని గుయ్యని తిరుగుతూ ఉంటాడు ఈగలాగా. ఆ ఈగ తిరుగుతూ ఏం చేసిందంటే నీ పక్కకి వెళ్ళేది. అబ్బో, ఈ ఈగ నన్ను కాకుండా ఎవరిని చేస్తుంది? అవునా కదా? ఆ ఈగకు స్థానం ఇవ్వకుండా ఉండాలంటే నీ మనస్సు వాక్యం మీద స్థిరపరచబడాలి. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? ప్రభువునందు చేర్చుకోవాలి. మన కుటుంబస్తులను చేర్చుకోవాలి, బంధువులను చేర్చుకోవాలి, మన శత్రువును కూడా మనం చేర్చుకోవాలండి. దేవుని యందు చేర్చుకునుట, ప్రభు యందు మనం ఎలా ఉండాలన్నది దేవుడు తెలియపరుస్తున్నాడండి. హల్లెలూయా. 4వ మాట మనం చూద్దాం, సమయాన్ని ముందుకు కొనసాగించాలి కనుక 4వ మాట మనం చూస్తే ప్రభువునందు స్థిరులై ఉండాలి. ఏమై ఉండాలి? స్థిరులై ఉండాలి. ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం ఎవరన్నా చదవగలరా? కావున నేను ఆపేక్షించు నా ప్రియా సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడండి. దేవుని యందు స్థిరత్వం మనం కలిగి ఉండాలి. ఒక ఆత్మీయమైనటువంటి సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని నిత్యము మహిమపరిచేవారుగా ఉండాలి, కొనియాడేవారుగా ఉండాలి. స్థిరమైనటువంటి మనసు కూడా మనం కలిగి ఉండేవారమై ఉండాలి. అలా ఉన్నాము అనేవారుగా కాకుండా నిజముగా ఉండేవారమై మనము ఉండాలి. ఎప్పుడైతే ఈ స్థిరమైనటువంటి మనసు మనం కలిగి ఉంటామో మనం ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము కలిగి ఉంటాం. అవి మనల్ని ఏం చేస్తాయి అంటే దేవునికి సమీపముగా నడిపిస్తూ ఉంటాయి, దేవుని చిత్తములో నడిపిస్తూ ఉంటాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక స్థిరమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎప్పుడొచ్చింది స్థిరత్వం? దేవుడి మీద మనం నమ్మకం కలిగి ఉన్నప్పుడు స్థిరంగా ఉంటాం, నమ్మకంగా ఉంటాం, కదల్చబడం. నిత్యము దేవుని కొరకు ఆశ కలిగి ఉంటాం, ఆలోచన కలిగి ఉంటాం, తలంపు కలిగి ఉంటాం, ఉద్దేశములు కలిగి ఉంటూనే ఉంటాం. అందుకనే
ప్రభువునందు స్థిరులై ఉండడమే వాక్యము తెలియపరుస్తుంది. ఎప్పుడైతే మనం ప్రభువునందు స్థిరులమై ఉంటామో ఆటోమేటిక్గా మన ఆశ, మన ఆలోచనలు, మన తలంపులు మన దరిదాపులో కూడా రావు. ఆశ అంటే ఏం చేస్తూ ఉంటుంది? లోకంలో ఉన్న ఆశలేంది? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములే, అంతే. అందుకనే ఇక్కడ మనం గమనిస్తున్నట్లే, కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంత చక్కగా అందరితో మాట్లాడేవాడు. సహోదరులారా, ప్రియులారా, నా మాట ఆలకించండి, ఇదిగో నా మాట వినండి అని ఎంత ప్రేమగా మాట్లాడేవాడు. అందుకని ఆయన సంఘాలు కట్టడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఈనోడు ఆ ప్రేమ మనలా ఉంటుందా? లేదే. ఎందుకు ఉండట్లేదు? ప్రభువునందు మనం ఎలా ఉండాలో మనకి తెలియట లేదు కనుక ప్రభువునందు ఎలా ఉండాలో మనం తెలియపరిస్తే మన యొక్క స్థితిగతులు, మన పరిస్థితులు, మన ఆలోచనలు, మన అలవాట్లు, మన నడిపింపు, మన యొక్క జీవన విధానమే మార్చబడును గాక. ఆమేన్. దేవుడు అంటండి మనల్ని ఏం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడంటే పరలోకములో ఆయనతో ఉంచాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అదంతా మనందరికీ తెలుసు. కీర్తనాకారుడు ఒక మాట తెలియపరుస్తున్నాడు. ఏం తెలియపరుస్తున్నాడంటే, మహిమ, ఘనత, ప్రభావములు చెందిన దేవుడు దేవదూతల వలె మనల్ని పరలోకంలో చేర్చాలని ఆలోచన కలిగి ఉన్నట్టండి. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం మనకి దేవుడు ఇచ్చాడు, అవునా కదా? ఆ భాగ్యం మనం పొందుకోవాలంటే ఈ లోకములో ప్రభువునందు ఇష్టలమై ఉండేటువంటి జీవితం మనకు కావాలా వద్దా? కావాలి. కనుక ఈ ఇష్టమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటే తప్పకుండా జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. ఈ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలన్నా, నిత్య జీవపు వారసులు మనం అవ్వాలన్నా మనం ఎలాంటి వారమై ఉండాలంటే స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. కొంతమంది మనసు మనం చూస్తూ ఉంటే ఇప్పుడున్న మనసు తర్వాత ఉండదు, ఇప్పుడున్న మాట తర్వాత ఉండదు, ఇప్పుడున్న ఆలోచన తర్వాత ఉండదు. ఎందుకు ఉండదంటే వారి హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు ఏం చేస్తూ ఉంటాయి అంటే ఇది కాదు అలా చేద్దాం, అలా కాదు ఇలా చేద్దాం. ఉదాహరణకి బంధువులు వచ్చారు ఇప్పుడు మన ఇంటికి ఆదివారం పూట వస్తుంటే వాళ్ళకి చక్కగా బిర్యానీయో లేకపోతే ఏదో భోజనం చేద్దాం అనుకుంటా ఉంటే వచ్చేవాళ్ళు ఏమైనా ఊరుకొస్తారా? ఫోన్లు చేసి ముందుగానే వాళ్ళకి ఏం వెరైటీలు కావాలి చెబుతారు. కొంతమంది మేధావులు ఉన్నారు, అట్టంటి వాళ్ళు ఉన్నారు లేదా? మనం ఏదో ఆ రోజు ఏదో పచ్చడి తిని ఏదో పరిస్థితి చేసుకుందాంలే, డబ్బులు ఉండో లేకో ఏదో ఒకటి చూసుకుందాం అంటే వచ్చే మేధావులు ఫోన్ చేసి అమ్మ అన్నయ్యకి ఒళ్ళు లెప్పులుగా ఉండలే కానీ పాపం ఏది పడితే దండో ఏట మాసం ఒక 4 కిలోలు తెచ్చి 2 కిలోలు కూరను 2 కిలోలు ఫ్రై చేయమ్మా, శుభ్రంగా 3 రోజులు ఉండి బరీగా తిని తర్వాత వెళ్తామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. కనుక మనం ఏం చేయబడాలంటే ఎవరు వచ్చినా, ఏ స్థితిలో వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీవు ఆహారము, భోజనము సమస్తము కంటే మొదటిగా నీ నోట నుంచి దేవుని మాట వారికి వినిపించాలండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాట వారికి వినిపిస్తామో వారి ఆలోచనలు మారిపోతాయి, అవునా కదా? కనుక ప్రభువునందు స్థిరులై ఉండేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. హృదయం అన్ని విషయంలో ఘోరమైనది, బహువ్యాధి కలగది, చెడ్డది. హృదయ తలంపులు ఏదైతే ఉంటుందో ఈ మైండ్కి పంపిస్తే ఆ మైండ్ ఏం చేస్తూ ఉంటుందంటే ఇక నువ్వు ఇలా చేయి అంటానే ఉంటుంది. ఆ హృదయాన్ని మనం గెలవాలంటే దేవుని వాక్యం అనేటువంటి విత్తనము మన హృదయంలో నాటబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. 5వ మాట మనం చూద్దాం. ప్రభువునందు మనం ఎలా ఉండాలి? మొదటి మాట ఏంది? ప్రభువునందు ఆసక్తులై ఉండాలి. 2వ మాట ప్రభువునందు విధేయులై ఉండాలి. 3వ మాట ప్రభువునందు సమస్తాన్ని చేర్చుకోవాలి. 4వ మాట ప్రభువునందు స్థిరులై ఉండాలి. 5వ మాట ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఇదే అధ్యాయం 4వ వచనం చదువుకుందామండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. ఎలా ఆనందించాలి మనం ప్రభువునందు? సంతోషముగా, ఆనందముగా. కొంతమంది అక్కాయిలు అన్నాలు ఉపవాసం ఉన్నారనుకోండి, ఎంత విచారమో, ఎంత బాధో, ఎంత శోధన. ఆ రోజు అక్కాయి చెప్పాల్సిన పని లేదు. ఆ రోజు ఇంట్లో పాపం అన్నయ్యకి భోజనం ఉండదు,
ఏం ఉపవాసం ఉంటే ఆయన మాడాలి. సరే, ఆయన ఎంకరేజ్మెంట్ ఏమైనా ఇస్తాడా? ఏముండదు. తపేలాలు డేసాలు బయట ఉంటాయి. అవునా కదా? మనం ఉపవాసం ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునికి మనకు తప్ప వేరే వాళ్ళకి తెలియపరచడానికి వీలు లేదు. అలాంటప్పుడు మనం ఉపవాసం చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. ఇంకొక అక్కాయలు ఉపవాసం ఎట్టుంటుందంటే ఓన్లీ జ్యూసే. అదేంది అక్కాయ అంటే, నేను ఉపవాసం కదా, చేయను, జ్యూస్ తప్పితే అన్నం తిన్నాను, మొత్తది ఏమి లేదు. అది నామకార్థపు విశ్వాసమే. ఇంకొక కొంతమంది అయితే నైట్ 12 దాకా బరీ తినేదను, 7 దాకా, మరుసటి రోజు 12 దాకా అంట. అది అరిగేది ఎప్పుడు? నీకు ఇంకా ఆకలి అయ్యేది ఎప్పుడు కదా? కనుక మనం ప్రభువునందు ఏక మనసు గలవారమై ఉండాలని పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది. ఇందాక మనం 4వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం కదా? కాదు, 2వ వచనం చదువుకుందాం ఒకసారి. 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియను సంటుకేసును బతిములాడుకొనుచున్నాను. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు బతిమలాడుకుంటున్నాడంటే ఏమని బతిమలాడుకుంటున్నారు? అయ్యా బిడ్డలారా, మీరందరూ ఏక మనసు కలిగి ఉండండి అయ్యా, మీకు గొడవలొద్దు, అల్లర్లొద్దు, ఇబ్బందులొద్దు, సమస్యలొద్దు అని బతిమలాడుకుంటున్నాడంటండి. ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు దయచేస్తాడా లేదా? తప్పకుండా దయచేస్తాడు. ఈరోజు మనం సంఘంలో ఉన్న దేవుని బిడ్డలందరూ ఏం చేయాలంటే ఏక మనసు కలిగి ప్రార్థించేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. కొంతమందిని చూస్తూ ఉంటే అక్క ప్రార్థన చేస్తే చెల్లికి నచ్చదు, చెల్లి పాట పాడితే అక్కకే నచ్చదు. మీరు కాదులేండి, మీ అక్క చెల్లెలు కాదు, లేనిపోయింది. హల్లెలూయా. కొన్ని చోట్ల అవునా కదా? కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే బాగా చక్కగా పాట వాడంటే పాట పాడినోడికి ఎంత ద్వేషమో. వచ్చావరా బాబు పాట పాడటానికి, ఏరది కొద్దిగా కూర్చొని దండం పెడతా కాసేపు, కాన్సన్ట్రేషన్ పెట్టి. ఏక మనసు కలిగి ఉండేవారమై మనము ఉండాలండి. చాలామంది చెప్పుకుంటారు, అబ్బో మా కుటుంబం ఎంత అసలు మామూలుగా కాదు, నేనేం చెబితే అదే చేయాలంటారు. వత్తదే ఇంటికి వెళ్ళి చూస్తే కానీ కొడుకు ఒకటి చెబుతాడు, భార్య ఒకటి చెప్పిద్ది, బిడ్డలు ఒకటి చెబుతారు, తల్లి ఒకటి చెప్తారు. కానీ కుటుంబం ఎలాగ ఉండాలంటే సంఘమైనా కానీ కుటుంబమైనా కానీ ఏక మనస్సు కలిగి ఐక్యత కలిగి ప్రభువుని గనక ప్రార్థించగలిగితే ఆ ప్రార్థనకి దేవుడు జవాబు దయచేయటం ఎలాగుంటుందంటే ఏదైతే ప్రభువుని వేడుకున్నారో అంతకంటే అధికమైనటువంటి మేలులు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అందుకని కీర్తనలు 133 ఏముంది? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. లేదు ఈ మధ్య ఐక్యత, అక్క చెల్లెల మధ్య లేదు, అన్నదమ్ముల మధ్య లేదు, భార్య భర్తల మధ్య లేదండి ఐక్యత. భర్త ఒకటంటే భార్య ఒకటి, భార్య అవుతుందంటే భర్త ఇంకొకటి. కానీ వాక్యం ఏం తెలియపరుస్తుంది? నిన్నే చెప్పే వాక్యం. మన్నయ్య ఊరుకోడుగా అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. వివాహానికి వెళ్ళి నేను వాక్యం చెప్పడం జరిగింది. ఏం చెప్పా? భార్య భర్తకి లోబడి ఉండండమ్మా, భర్త భార్యకి లోబడి అంటే కొత్త కదా. ఓకే, వెరీ గుడ్. మీరు ఏం చెబితే అదే అండి. మరి సంవత్సరానికి అట్లుండి చూడాలి, అవునా కదా? కుటుంబాల్లో మనందరికీ తెలుసండి, కుటుంబాల్లో అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే అల్లరిలో పాలు చేయాలని చూస్తాడు. మనల్ని ఏం చేస్తాడు? అల్లరి పాలు చేయాలి. ఎందుకంటే మనం ప్రేమ కలిగి ఏక మనసు కలిగి ఏకతాత్పర్యం కలిగి ఉంటే దేవుని ద్వారా దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం కదా, అది వాడికి ఇష్టం లేదు. అందుకని కుటుంబంలో ఏం చేస్తాడంటే సఖ్యత లేకుండా చేస్తాడు. మొదటగా ఎప్పుడైతే భార్య భర్త ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే ఉద్దేశము కలిగి ఉంటారో ఆ కుటుంబంలో అపవాదికి తావు ఉండదు. ఇంకా దేవుని భక్తి కలిగి ఉంటే అంచెలంచెలుగా ఆశీర్వాదము చెట్టుకు పట్టుకున్న మంచు వలె వారికి ఉంటుందండి. హల్లెలూయా. కనుక ఈరోజు భార్యాభర్తలకు తెలియపరిచేది ఏంటంటే సమస్యలు ఏమైనా ఉంటే దేవుడికి చెప్పుకుందాం. ఏక మనసు కలిగి మనం ఉండేవారమై ఉండాలి. ఏక మనసు కలిగి మనం ఉండగలిగితే కుటుంబం అంచెలంచెలుగా ఆశీర్వదింపబడిద్ది. ఏక మనసు మనం కలిగి ఉంటే మన ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. ఏక మనసు కలిగి మనం ప్రభువును వేడుకుంటే నీవు ఊహించని రీతిగా నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం ఏం కలిగి ఉండాలి? విడివిడిగా ఉండాలా? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండాలా?
ఉండకూడదు. ఏక మనసు కలిగి ఉంటే ధన్యతలు దీవెనలు వారి చుట్టూ ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. 6వ మాట మనం చూద్దాం, సమయం ముందుకెళ్తుంది కనుక. 6వ మాట ప్రభువునందు ఆనందించుడి. ఇందా చదువుకుందాగా, ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువమ్మా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీకోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. నా యేసయ్యా స్తోత్రార్హుడా. హల్లెలూయా. కనుక ఆనందం ఎవరిలో ఉంది? దేవునిలో ఉందండి. అర్హత లేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేనికి పనికిరాని మనల్ని దేవుడు తన కుమారులుగా, వారసులుగా, యువరాజులుగా, యువరాణులుగా మనల్ని దేవుడు మార్చాడండి. హల్లెలూయా. ఆ ధన్యత దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము ప్రభువునందు ఆనందించే వారమై ఉండాలి. ఆత్మలో ఆనందించాలి, దేవునిలో ఆనందించాలి. మన కుటుంబం అంతా కూడా ప్రభువునందు ఆనందించేటువంటి స్థితి మనం కలిగి ఉంటే ఎంత ధన్యకరమైనటువంటి జీవితము, ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఒకవేళ మర్చిపోతారేమోనని మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. ఈ దేవుని వాక్యం మనం పదే పదే వినటం వల్ల మన జీవితం ఏం జరిగిద్దంటే ఒక మార్పు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏ మార్పు వస్తుందంటే దైవ సంబంధమైనటువంటి మార్పు మనలో వస్తుంది. ఈ వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే మన హృదయంలోనికి వెళ్ళిపోయి ఊరకొనదండి. వెనకాల ఏం జరుగుతుంది, అసలు మన బ్యాక్గ్రౌండ్ ఎలాగ ఉంది, నేను ఏం చేశాను, ఈరోజు ఎలాగ ఉండాలి, ఏది ప్రభువుకి ఇష్టం, ఏది ప్రభువుకి మహిమ, ఏది ప్రభువుకి ఘనత అన్నది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో మనం హృదయంలో ఆ వాక్యాన్ని దాచుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాక్యం హృదయపూర్వకంగా అంటారు. విత్తనాల గురించి మనందరికీ తెలుసుగా. వాళ్ళు విశ్వాసం లేనందున ఏమైందంటే చచ్చి దాటి బయటికి బాగానే పోయింది. కనుక మనం అలా ఉండటానికి వీలు లేదు. దేవుని వాక్యము ద్వారా కనుక మనం స్థిరపరచబడి ఆయన మాట ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం, ఆయన తలంపు ప్రకారం మన జీవితాన్ని మనం కట్టుకుంటే మన కుటుంబము ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. కొన్ని సందర్భాలు, కొన్ని కుటుంబాలు నేను చూస్తున్నా. ఏం జరుగుతూ ఉంటాయంటే పొద్దున్న లేచిన కాడి నుంచి గొడవలు, ఇబ్బందులు, సమస్యలే. ఆ కుటుంబం ఎందుచేత దేవుని వాక్యము చేత కట్టబడింది. ఆ కుటుంబం అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతూ ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే అవమానపరిచారో వారు నోరు మూసుకునే స్థితిగా ఆ కుటుంబాన్ని దేవుడు మారుస్తాడండి. హల్లెలూయా. మన దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? సమస్తమును ఆయనకి సాధ్యమే. అందుకని మనం ఏం చేయాలంటే ప్రభువునందు ఆనందించే మనస్సు మనం కలిగి ఉండాలి. ఎలా ఆనందించాలి? ప్రార్థిస్తూ ఆనందించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆనందించాలి, దేవుని ఆరాధిస్తూ ఆనందించాలి, కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఆనందించాలి. ఎప్పుడైతే ప్రభువునందు మనం స్థిరమైనటువంటి ఆనందము కలిగి ఉంటామో మన జీవితంలో శోధనలు, వేదనలు, ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడే మనల్ని బలపరిచి ఆనందకరమైనటువంటి జీవితం వారికి దయచేయునుగాక. ఆమేన్. కోట్లు ఉన్న వాళ్ళపై నువ్వు ఆనందంగా ఉన్నావు అని అడుగు. ఏడరా బాబు, ఎప్పుడు ఎవరు ఫోన్ చేసి ఏం అడుగుతారు, ఎప్పుడు వచ్చి ఏం తీసుకెళ్తారు. ఉదాహరణకు మనం ఉన్నాం, ఇప్పుడు ఒక అరకిలో గోల్డ్ ఇంట్లో పెట్టి వచ్చామనుకోండి, మన మనసు ఆడే ఉంటుంది, ఆడే ఉంటుంది. బీరు తాళం నా దగ్గరే ఉంది, ఎత్తుక్కోవటం మళ్ళీ చర్చిలో ముందుందా, వెనకుందా, జేబులో ఉందా, ఇది లేదు. అంత అరకిలో బంగారం కాదు, ఎవరో మనకి ఉంచమని ₹1,00,000 లేకపోతే 50,000 ఇచ్చారనుకోండి, ఇక అసలు ఉంటుందా మన మనసు? ఉండదు. అమ్మో ఎవరు వచ్చి ఏం చేస్తారు, కుక్క మురిగినా ఇబ్బందే, ఎవడన్నా క్యాకేసి అమ్మో దొంగ వచ్చాడేమో, ఏమొచ్చిందో, అవునా కదా. కనుక అలాంటి ఆలోచనలు ఉంటే అమ్మ వద్దమ్మ నీ దగ్గరే ఉంచుకో, ప్రాంతానికి వెళ్తున్నా వెళ్ళి నాకు లేదు ఇంకా సేఫ్టీ ఏంటంటే కవర్లో పెట్టుకుని తెచ్చుకో.
ఎవరు తీసుకోరాడా, ఎదురు పెట్టుకొని ఆరాధించవచ్చు. హల్లెలూయా. కనుక ప్రభువునందు ఆనందించే వారి జీవితంలో, వారి ముఖములో ఆనందము దేవుడు దయచేస్తాడండి. హల్లెలూయా. దేవుడిచ్చే సౌందర్యము ఈ లోకంలో ఉన్న సబ్బుల ద్వారా రాదు, మేకప్ల ద్వారా రాదు, లేకపోతే అలంకరణ ద్వారా రాదు. దానియేలు, షడ్రక, మెషక, అబేద్నెగోలకి ముఖములు కాంతిగా మార్చబడడానికి కారణం ఏంటంటే దేవుని ఇష్టమైనటువంటి జీవితం వారు జీవించారండి. హల్లెలూయా. ఈనాడు చాలామంది వారి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారు కనుకనే ముఖాలు ఎండిపోతున్నాయి, లేకపోతే ముఖాలు ముడతలో వచ్చేస్తున్నాయి. కనుక దేవుని ఇష్టమైనటువంటి జీవితం మనం జీవిస్తే దేవుని పరిశుద్ధతో నింపబడిన గ్లో మన ముఖంలో వచ్చిందండి. హల్లెలూయా. అది లక్షల కోట్లు పెట్టి మేకప్లు చేసినా మనకు అవసరం లేదు. నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో, ఒక న్యూస్ చదివా. అదేంటంటే యాక్టర్స్ ఉంటారుగా, సినిమా యాక్టర్స్, వాళ్ళు సన్నగా కనపడటానికి, వాళ్ళు బాగా అందంగా కనపడటానికి కొన్ని మందులు వాడుతూ ఉంటారంట. ఆ మందులు ఎంత అవుతాయి ఏందని వరకు ఆలోచన చూస్తే లక్షల కోట్లు అవుతాయి అంటండి. లక్షల కోట్లు అవుతూ ఉంటాయి అంట మందులు వాడటానికి. సరే, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఆ వయసులో ఉన్నంతసేపు ఏముండదు. వయసు ఉడికిపోయిన తర్వాత ముఖం మీద ఒకలాంటి డాట్ లాగా, లేకపోతే ముఖం అంతా కూడా పాడైపోయి, ఒళ్ళంతా పాడైపోయి బాధపడి ఆ వేసుకోమాకంటారు బాబు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాం కనుక దేవుడిచ్చే సౌందర్యం మనకు చాలు. ఓవర్ యాక్షన్ మనకు అవసరం లేదు. ఎప్పుడైతే మనం ప్రభునందు ఆనందించే వారమై ఉంటామో ప్రభు ఇష్టమైనటువంటి జీవితం కలిగి ఉంటాం. ప్రభు ఇష్టమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. ప్రభు ఇష్టమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే మనలో లోపము ఉండదు, మచ్చ ఉండదు, డాగు ఉండదు. కనుక ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించేటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. చివరి మాట, 7వ మాట, సమయం 7వ మాట చివరికి వచ్చేసే మనం, ప్రభునందు సమాధానముగా ఉండుడి. ఇది చాలా శ్రేష్టమైన మాట. సమాధానం ఉండదు. సమాధానంగా ఉన్నాను అనుకుంటారు కానీ సమాధానము ఉండదు. చూద్దాం మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు 5వ అధ్యాయము 12-13 చదువుకుందాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైన వారై ఉండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. మరియు ఒక్కనితోనొకడు సమాధానముగా ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు, మనము సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి. తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? పిల్లలకి బుద్ధి చెబుతూ ఉంటారు. పిల్లలు ఏం చేస్తారు? నువ్వు నాకు బుద్ధి చెప్పొచ్చావు, ఊరుకోమ్ము. నువ్వేమో సినిమాలు చూస్తూ నన్ను చూడొద్దు అంటావా? నువ్వేమో సీరియల్ చూస్తూ నన్ను చూడొద్దు అంటావా? నువ్వేమో గొడవలు ఆడుతూ నన్ను గొడవడొద్దు అంటావా? నువ్వేమో బూతులు మాట్లాడుతూ నన్ను మాట్లాడొద్దు అంటావా? అంటారా లేదా? తప్పకుండా అంటారు. పిల్లలకు ఉన్న టాలెంట్ ఏంటంటే తల్లిదండ్రులు ఏది చేస్తున్నారో అదే చేస్తారు, అట్ ద సేమ్ టైం అదే వాళ్ళని అడుగుతారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు? మనకి బుద్ధి చెప్పేవారిని మనం మన్నన చేయాలంట, గౌరవించాలి. సహోదరుడు ఏం చేస్తాడు? నిన్ను ద్వేషించేవాడు ఏం చేస్తాడు? లెక్కలేని ముద్దులు పెడతాడు. అంటే ఏంది? నీ అంత రోజులు లేడు రబ్బా, షర్ట్ భలే ఉంది, ప్యాంటు భలే ఉంది, ఫోన్ భలే ఉంది, అది భలే ఉంది, ఇది భలే ఉంది అంటా ఉంటాడు. చివరికి వచ్చేలాగా ఏమంటాడంటే పక్కకు పోయి అసలు దేనికి పనికిరాడు అంటాడు. పగవాడు అనేకమైనటువంటి ముద్దులు పెడతాడు మనకి, కానీ నిన్ను ప్రేమించేవాడు, ద్వేషించేవాడు నీకు బుద్ధి చెబుతాడండి. హల్లెలూయా. దేవుని యొక్క మాట మనం వింటున్నప్పుడు మనలో ఏదుందో లోపం దాన్ని తెలుసుకొని బుద్ధి కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. అందుకనే వారిని పనిని బట్టి వారి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాము. నేను అంటూ ఉంటాను, ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను, ఒకరిని మనం ఘనపరుచుకున్నాం అనుకోండి సమాధానంగా ఉంటాం. కుటుంబంలో భార్యాభర్తలైనా, సహోదరులైనా, బంధువులైనా, ఎవరైనా కానీ భలే చక్కగా మాట్లాడతాడు పలానా వ్యక్తి, ఎంత మంచోడో అన్నాం అనుకోండి, వెంటనే ఏం చేస్తాడు? నీ అంత శత్రువు లేదంటాడా? అండవు. నువ్వు నాకంటే మంచోడు రా బాబు,
నువ్వు బంగారు పండురా అంటాడు. కనుక వాక్యం ఏం చెబుతుందంటే మనం తగ్గింపు కలిగి ఉండాలి, ఒకరినొకరు ఘనపరచాలి, ఒకరినొకరు దేవుని దారి మార్గానికి నడిపించాలి. మనలో ఉన్నటువంటి లోపాలు, ఇతరుల్లో ఉన్నటువంటి లోపాలు ఎంచేవారుగా కాకుండా వారిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు తెలియపరిచేవారుగా మనము ఉండాలి. కనుక వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. సమాధానకర్త అయినటువంటి దేవుడు నీతో ఉన్నాడు అనుకోండి, నీవు సమాధానముగా ఉండుదువుగాక. అంతేనే కదా, దేవుడు మనతో ఉంటే సమాధానం ఆటోమేటిక్గా ఉండుద్ది. దేవుడు లేడనుకోండి సమాధానం ఉండదు. సమాధానంగా ఉన్నాము అనుకుంటాం కానీ ఆ భ్రమలోనే మనం ఉంటూ ఉంటాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానకర్త అయినటువంటి దేవుడు మనల్ని సమాధానపరచబడునుగాక. కుటుంబాలటువంటి సమస్యలు తీసివేయునుగాక, ఇబ్బందులు తీసివేయునుగాక, నిట్టూర్పులు తీసివేయునుగాక, నిందలు తీసివేయునుగాక, అవమానాలు తీసివేయునుగాక. అట్ ద సేమ్ టైం ప్రభువునందు మనం ఇష్టలుగా ఉండేటువంటి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ మహోన్నతుడ మా దేవ మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం. బహుసూటిగా మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభా. నిజమే తండ్రి, మీ యందు ఎలా ఉండాలి అన్నది మీరు మాకు తెలియపరిచారు దేవా. ఒకవేళ నీ యందు భయము భక్తి కలిగి విధేయత కలిగి మీరు తెలియపరిచినటువంటి 7 మాటల ప్రకారం మేము ఉంటే మాకెంతో ధన్యకరమని మీరు తెలియపరిచారు తండ్రి. ఒకవేళ వేటిలో అన్నా మేము తప్పిపోయి ఉంటే వాటిని మీరు సరిచేయండి ప్రభువా. మా జీవితాన్ని మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, ప్రభునందు ఆసక్తులై ఉండని తెలియపరిచావు. మా ఇష్టాలు, మా కోరికలు, మా ఆలోచనలు తీసివేయండి ప్రభువా. నీ వాక్యము, నీ ప్రార్థన యందు నీ యందునైనా తండ్రి ఆసక్తులై ఉండేటువంటి కృప నడిపించమని బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు నీ యందు ఆసక్తులై ఉండి తద్వారా ఆశీర్వాదం పొందుకునేటువంటి అట్టి కృపతో నీ బిడ్డలు మీరు నింపుదురుగాక. ఇదిగో ప్రభువా, ప్రభునందు విధేయులైన తెలియపరిచావు తండ్రి. తద్వారా దీర్ఘశాంతము నాయన తండ్రి, దీర్ఘాయువు దయచేస్తానని తెలియపరిచావు, క్షేమము దయచేస్తానని తెలియపరిచావు, కాపాడబడతానని తెలియపరిచావు తండ్రి. నీ యందు విధేయులు ఉండేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, చేర్చుకోవాలని తెలియపరిచావు తండ్రి. ఇదిగో అనేక మంది నీ సన్నిధి వైపు నడిపించేటువంటి మనసు దయచే ప్రభా. నీ కృపతో బలపరచండి తండ్రి. బాధలో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని చూసి నవ్వేవారిగా కాకుండా వారిని హత్తుకొని వారి కొరకు ప్రార్థించేటువంటి ఒక ప్రార్థనా యోధులుగా నీ బిడ్డలు మీరు మమ్మల్ని మీరు మార్చుదురుగాక. నీ కృపతో నింపుదురుగాక. ఆ శక్తి మాకు దయచేదురుగాక. ఒకరినొకరు ప్రేమగా చేర్చుకొని హత్తుకొని మాట్లాడేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభునందు స్థిరులై ఉండని తెలియపరిచావు తండ్రి. స్థిరత్వం, కాని మాటలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, లేకపోతే ఒకటి చెప్పి ఇంకొకలా కాకుండా స్థిరమైనటువంటి మనస్సు, ఏక మనస్సు, నిన్ను ప్రేమించేటువంటి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ఇదిగో తండ్రి, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దీవించబడతారని మీ ద్వారా, నీ మాట ద్వారా తెలియపరిచావు తండ్రి. మా హృదయాన్ని శుద్ధి చేయండి ప్రభా. మా హృదయంలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అటు స్థిరమైనటువంటి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఏక మనసు గలవారై ఉండని తెలియపరిచావు తండ్రి. కుటుంబం అంతా ఏక మనసు ఉంటకు కృప దయచేయండి ప్రభా. కుటుంబాలు ఉన్నటువంటి అపవాది క్రియలు యేసు నామములో మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కుటుంబంలో ఏక మనసు దయచేయండి ప్రభా. హృదయ శుద్ధి దయచేయండి తండ్రి. భక్తిని దయచేయండి ప్రభా. ప్రేమను దయచేయండి, నీతిని దయచేయండి, యథార్థత దయచేయండి, పరిశుద్ధత దయచేయండి. నీ మార్గాల్లో నడిచేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ప్రభునందు ఆనందించాలని తెలియపరచు తండ్రి. నిజమైన తండ్రి, మీ అందే ఆనందము, సంతోషము, సమాధానము తండ్రి. లోకంలో ఎన్నున్నప్పటికీ ఏమున్నప్పటికీ ఆనందము కొంతసేపు మాత్రమే ఉంటుంది, కానీ మీ యందు ఉంటుగా మీతో నిలిచి ఉండడం ద్వారా, మీతో నడుచుడు ద్వారా, మీతో సహవాసము చేయడం ద్వారా 1000 దినములు ఆనందము దయచేస్తానని తెలియపరచు తండ్రి. ఆ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవ. ఇదిగో ప్రభునందు సమాధానము ఉండని తెలియపరచావు. ఆ సమాధానము దయచేయండి తండ్రి. ఒకరి పట్ల ఒకరు సమాధానం, భార్య పట్ల భర్తకి, భర్త పట్ల భార్యకి, బిడ్డలకి, కుటుంబస్తులకి, బంధువులకి సమాధానకర్త అయినటువంటి దేవుడుగా ఉన్నటువంటి నీవు సమాధానము దయచేయుదురుగాక. కనుకనైనా ప్రభా, మీ యందు ఎలా ఉండాలో సమస్తం మీరు మాకు తెలియపరిచారు కనుక మీ యందు భక్తి కలిగి ఉండి, ప్రేమ కలిగి ఉండి, యథార్థత కలిగి ఉండి, మీ కొరకు కనిపెట్టుకొని జీవించేటువంటి అట్టి కృప, అట్టి కాపుదల, అట్టి నిరీక్షణ జీవితం
నాకు మాకు నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ఈ ప్రార్థనలో తలలు వంచి ఏకీపిస్తున్న నీ బిడ్డలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో మీరునండి ప్రభా, వారి పనుల్లో మీరునండి తండ్రి, వారి ఆలోచనలో మీరున్న తండ్రి. నడిపించండి, బలపరచండి, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, దేవమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డ తండ్రి ఒక ఏ ఆలోచన ఏ తలంపు కలిగి ఉంది, ఒక నూతన కార్యము జరిగించండి, మంచి ఉద్యోగము దయచేయండి, ఆరోగ్యము దయచేయండి, కృప దయచేయండి తండ్రి. మీ అందు ఎలాగుండాలో మీరు తెలియపరచడానికి అట్టి రీతిగా ఉంటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కలిగిన బంధువులందరినీ పేరు పేరున దీవించండి, ఆస్వాదించండి ప్రభు. ఇదిగో జయమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నిబిడ పగలనక రేయనక ఎప్పుడు తండ్రి ప్రభునందు ఆనందించేటువంటి మనసు కలిగి ప్రార్థిస్తూ స్తుతిస్తూ మయంపరుస్తూ కొనియాడుచు ఉండగా నీ బిడ్డను మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. తనకి ఏ అయితేనైనా తండ్రి ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయో యేసు నామములో మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ బిడ్డ పక్షాన్ని మీరు తోడై ఉండి క్షేమము, ఆరోగ్యము, ఆనందము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ బిడ్డ లూదియాని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డ చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మీరు దీవించండి ప్రభా. ఆ బిడ్డ రాకపోకల్లో మీరున్నాను తండ్రి. లోకము వేరు, నా తండ్రి వేరని నీ వారసురాలుగా నీ బిడ్డ మార్చబడింది తండ్రి. ఇదిగో మళ్ళా తిరిగి లోకం వైపు చూడకుండా నీ పరిశుద్ధమైనటువంటి చేతులు పట్టుకుని నీతో నడిచేటువంటి కృప నీ బిడ్డకి మీరు దయచేయుదురుగాక. నీ బిడ్డకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, సమస్యలు తొలగించండి, నిందలు తొలగించండి, నిట్టూర్పులు తొలగించండి, వేదనలు తొలగించండి, శోధనలు తొలగించండి తండ్రి. నీ బిడ్డ నీ యందు ఆనందించేటువంటి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నీ బిడ్డ రవిని బట్టి అయినా ప్రభా, తన సతీమణి భార్యను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నిర్మలను బట్టి వారి ఇరువుని మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. తెలిసి తెలియని తండ్రి ఏదో మాట్లాడుకుంటూ ఉంటే క్షమించండి ప్రభా. ఇదిగో కుటుంబం కట్టబడాలి, దీవించబడాలి, ఆశీర్వదింపబడాలని వారిని మాటలు విని ఉన్నారు ప్రభా. ఆ మాటల ప్రకారం నిలబడి నీ వైపు చూసి కుటుంబం అంచెలంచెలుగా ఆశీర్వదింపటకు మీరు కృప దయచేయుదురుగాక. కుటుంబంలో ప్రేమ దయచేయండి, ధన్యత దయచేయండి, ఆశీర్వాదము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, నీ బిడ్డ కృష్ణాన్ని బట్టి వారి సత్యమని బట్టి తేజాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని గడిచిన దినాల్లో తండ్రి వారి గృహానికి వెళ్ళి ప్రార్థించాము నాయన ప్రభా. కుటుంబంలో సమస్యల నిమిత్తమై ప్రార్థించాం, ప్రార్థన మీరు ఆలకించి జవాబు మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. గృహం గురించి ప్రార్థించాం, గృహానికి మీరు నాయన తండ్రి వనరులు ఏర్పాటు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డ ఉద్యోగం రాకపోకలు, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా సమస్త విషయాలు మీరు తోడేవి నడిపించమని ప్రార్థిస్తున్నాం. చంద్రశేఖరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ బిడ్డ నీ సన్నిధిలో ఉండి నీ మాటలు వింటూ ఉండగా తండ్రి తన జీవితాన్ని మీరు మార్చుదురుగాక, తన ఆలోచన మీరు మార్చుదురుగాక, తనకు ఆటంకం ఉన్న ప్రతిదీ యేసు నామములో మీరు బంధించుదురుగాక. ఇదిగో నా దేవుని బిడ్డని నేను నా దేవుని యొక్క వారసుడిగా ఉన్నాను కనుక నేను ఈ రీతిగా ఉండకూడదనేటువంటి మనసు దయచేయండి. ఏమో లోపాలుండి తీసివేయండి. నీ బిడ్డ పక్షం మీరు తోడుగా ఉన్న ఇచ్చిన బిడ్డలని మీరు దీవించండి. వారి పనుల్లో, రాకపోకల్లో, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా సమస్త విషయాలు మీరు తోడుగా ఉండి నడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రాముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో మీ తోడు నీడ కాపుదల దయచేయండి తండ్రి. ఈ మైక్ శబ్దం ద్వారా నీ మాటలు వింటున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరే తోడే ఉండి బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, శత్రులుగా ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు కూడా నీ సన్నిధికి వచ్చి ప్రార్థించి నిన్ను కొనియాడి మహింపరిచేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ ప్రపంచంలో బిడ్డలందరి పక్షాన మీ తోడు నీడ కాపుదల, మీ ప్రేమ, మీ భక్తి, మీ నీతి, మీ యథార్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో మందిరం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో మందిరము పనులు జరిగించాలని ఆలోచన కలిగి ఉన్నాం కానీ నిధులు మటుకు లేవు నాయనా ప్రభా. మీకే ప్రార్థిస్తున్నాం. ఆ మందిరం కావాల్సిన ప్రతి వనరులు యేసుక్రీస్తు నామములు మీరు దయచేయుదురుగాక. మీ చిత్తమైతే అతి త్వరలో మేమందరము నూతన మందిరంలో హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి స్తుతించి కొనియాడి నీ మాటలు వినేటువంటి అటు గొప్ప మందిరం అందరికీ మీరు దయచేయుదురుగాక. అటు కృపతో నింపమని ప్రార్థిస్తూ ప్రాముఖ్యంగా నీ బిడ్డలందరి పక్షాన మీ తోడు నీడ కాపుదల, మీ క్షేమము దయచేయండి ప్రభా. ఇదిగో నీ బిడ్డలని తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు ప్రభువు నాతోనే మాట్లాడాడు కనుక ప్రభువునందు నా జీవితము సంతోషముగా ఉండాలనేటువంటి అట్టి తృప్తి కలిగి ఆనందం కలిగి వినట్టుకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తూ సమస్త విషయాల్లో మీరే మా పక్షాన ఉండి మా చేయి పట్టుకుని నడిపించమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము దేవుడు తోడైయుండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను.